నెల్లూరు నగరంలోని స్థానిక ఆచారి వీధి నందు కె శివరామిరెడ్డి మాట్లాడుతూ సౌదానగర్ సాదిక్ ఖాన్ నుండి 49 అంకణాల స్థలాన్ని కొనుగోలు చేయడం జరిగిందని, అన్ని పత్రాలు సరిచూసుకున్న తర్వాత కొనుగోలు చేయడం జరిగిందని, ఇప్పుడు పక్కన ఉన్న వ్యక్తులు మా స్థలానికి రహదారి సౌకర్యం లేకుండా కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్నారని, కావున అధికారులు పత్రాలను పరిశీలించి రహదారి సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది మురళీకృష్ణ పాల్గొన్నారు. ఇక్కడ 49 అంకణాలు సైట్ కొన్నాను సౌదాగర్ సాదిక్ గారి దగ్గర. లాస్ట్ మంత్ 2వ తారీఖు కొన్నాను. కొన్న తర్వాత మన సాదిక్ గారి దగ్గర ఉండి డెమాలిష్ చేపించి వారం రోజులు డెమాలిష్ చేపించేసాము. డెమాలిష్ చేపించేటప్పుడు కూడా ఇక్కడెక్కడ రోడ్లు కానీ ఇంకోటి ఏం చూపించలేదు. మాకు ముందర నుంచి 10 అడుగులు దారి ఉంది. 86 డాక్యుమెంట్ నుంచి ఇప్పటి వరకు కూడా దారి ఉంది. సర్వే రిపోర్ట్ కూడా ఉంది. వీళ్ళందరూ వచ్చేసి మీరు ఎట్లా కొంటారు, ఇక్కడ నుంచి ఇది ముస్లిం ప్రాపర్టీ, మీరు హిందూస్ ఎట్లా కొంటారు, గెట్ అవుట్ అని చెప్పి నన్ను భయపడిస్తున్నారు. కాబట్టి నా మీద గోడ కట్టుకోకుండా ఇబ్బంది పెట్టినందుకు నా మీద కేవిట్ కానీ ఇంజక్షన్లు కానీ ఏమీ లేవు. ఎవరు అవతల పార్టీ మీద ఇంజక్షన్ తెచ్చుకున్నారు. నాకు తెలియక నేను తోసేసినాను. తోసిన తర్వాత అంతవరకు ఆపేసినాము. ఆపిన తర్వాత ఈరోజు మళ్ళీ వచ్చి చూస్తే మళ్ళీ గోడ కడుతున్నారు. దీనివల్ల నాకు న్యాయం చేయవలసిందిగా పోతుంది. సార్ మీరు ఒకసారి మాట్లాడితే. ఎదురుగా అనితా హాల్ ఎదురుగా ఒక ప్రాపర్టీని పర్చేజ్ చేయడం జరిగింది. ఆయన సౌదాగర్ సాదిక్ ఖాన్ అనే ఆయన దగ్గర నుంచి పర్చేజ్ చేశాడు. ఆ డాక్యుమెంట్లు లీగల్ చూడమని నా దగ్గరకు రావడం జరిగింది. నేను చూసి క్లియర్గా ఉందండి, మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అని చెప్పేసి చెప్పాను. ఆ డాక్యుమెంట్స్లో సర్వే రిపోర్టు అన్నీ కూడా చక్కగా క్లియర్గా 10 ఫీట్ కామన్ పాత్వే ఉండింది, 10 అడుగులు ఉమ్మడి దారి ఉంది. ఆ రోజు ఎందుకైనా మంచిదని చెప్పేసి మా క్లయింట్కి చెప్పాను, ఆయన ఇల్లుని ఆయనే దగ్గరుండి డెమాలిష్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పండి అని చెప్పేసి చెప్పాను. ఏమైనా సమస్యలు ఉన్నా బయటపడతాయి, ఫర్దర్గా ఏ సమస్యలు ఉత్పన్నం కావు అని. అప్పుడు ఆయనే దగ్గరుండి వారం రోజులు వాళ్ళ ఇల్లుని డెమాలిష్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత రీసెంట్గా వాళ్ళ దాయాదులైనటువంటి చుట్టుపక్కల వాళ్ళు ఈయన మీద, ఈ స్థలం మీద, ఈయన మీద కాదండి, సాదిక్ ఖాన్ మీద వాళ్ళ అమ్మ మీద 2 దావాలేసి వాళ్ళ మీద ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకొని శివరామిరెడ్డి గారిని ఇక్కడికి రానియకుండా అబ్జెక్ట్ చేస్తూ ఇబ్బందికి పెట్టు నానా రకాల ఇబ్బందులు పెడుతున్నారు. అదీగాక ఫర్దర్గా ఇంతవరకు ఎటువంటి ఇబ్బంది లేనటువంటి కామన్ పాత్వేకి ఈరోజు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తూ, కామన్ పాత్వేలో వెనకాల కూడా ఇంకా 2 ఇళ్ళు ఉన్నాయండి, వాళ్ళందరూ కలిసి ఉమ్మడిగా కలిసిపోయి కామన్ పాత్వేలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు ఇల్లీగల్గా. కామన్ పాత్వేలో ఉమ్మడి దారిలో ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్స్ చేయరండి. చట్టం కూడా 20 సంవత్సరాలు ఒక ఈజ్మెంట్ రైటు అందరూ కలిసి వాడుకుంటే ఆ ఈజ్మెంట్ రైటు పర్పెచువల్ అయిపోతుంది, పర్మనెంట్ అయిపోతుంది. ఆ పర్మనెంట్ అయినటువంటి ఈజ్మెంట్ రైట్ను కూడా వీళ్ళు ధిక్కరించి కోర్టుని తప్పుదావ పట్టించి ఈయనకి సంబంధం లేకుండా, ఈయన క్యాబెట్ వేసినప్పటికీ వీళ్ళ మీద ఈయనకి సంబంధం లేకుండా ఈయనకు అమ్మినోళ్ళు ఆయనకు అమ్మినోళ్ళు అంటే వెండార్కి వాళ్ళిద్దరు పేర్లు జత చేసి వాళ్ళ మీద దావాలేసి ఇప్పుడు రీసెంట్గా ఈయన పార్టీగా యాడ్ చేసి ఈ ఇంజక్షన్ తీసుకున్న తర్వాత ఈయన పార్టీగా యాడ్ చేశారు. అంతవరకు ఈయన మీద ఎటువంటి ఇంజక్షన్ లేదు. ఈయన స్వాధీనం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు చక్కగానే ఉండింది. ఉన్నట్టుండి ఈ దాడి ఒకసారి దయచేసి ఆ దారిని చూపించగలరని నేను మనవి తీస్తున్నాను. ఈరోజు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఇది విరుద్ధమని. ఏదైతే భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు అనేది ఒకటి ఉంటుందో, సివిల్ హక్కు, రైట్ టు ప్రాపర్టీ అనేది, ఆ రైట్ టు ప్రాపర్టీకి భంగం కలిగిస్తున్నారని చెప్పేసి ఇందు మూలంగా నేను తెలియపరుస్తున్నాను. ఈ సమస్య తమ దృష్టికి తేవడానికి ప్రజలందరూ తెలుసుకొని ఇలా డిస్ప్యూట్ చేసే వాళ్ళని అడ్డుకోవాలని ప్రార్థిస్తూ, పోలీసు వారు కూడా వీళ్ళకి సహకరించకుండా వాళ్ళకే సహకరిస్తున్నారని ఇందు మూలంగా తెలియపరచడం అయినది.